ప్రపంచ మత్స్యకార దినోత్సవం నిజాంపట్నం సైక్లోన్ షెల్టర్ నందు మత్స్యశాఖ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మత్స్య ఉత్పత్తులు, వెలికితీయు మత్స్యకారులు, మత్స్య శ్రామికులు, వారి సేవలు గుర్తింపు మరియు రాబోయే తరాల వారికి సముద్రం మరియు మంచినీటి వనరులను వారికి ఉపయోగపడే విధంగా ఉండేందుకు మత్స్యకార సంప్రదాయ పద్ధతులను గౌరవించటం, వారి జీవనోపాధిని మెరుగుపరచటం, స్త్రీ సాధికారతకు పాటుపడటం కోసం తగు చర్యలు తీసుకొనుటకు చేపట్టవలసిన మత్స్య కార్యక్రమాల గురించి చర్చించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా డిఆర్ఓ శ్రీ గంగాధర్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు కాగా సిహెచ్ పాపారావు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ శ్రీ అనగాని శివప్రసాద్, శ్రీ పంతగాని మురళి చైర్మన్, నీటి తీరువా సంఘాల అసోసియేషన్ శ్రీ బొమ్మిడి రామకృష్ణ డైరెక్టర్ ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్, శ్రీ కన్నా భూశంకర్ అధ్యక్షులు జిల్లా మత్స్య సహకార సంఘం గుంటూరు, అనంత నగేష్ హెచరీ అసోసియేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్, నిజాంపట్నం ఎంపీపీ శ్రీ మోపిదేవి హరినాథ్ బాబు, నిజాంపట్నం జెడ్పీటీసీ శ్రీ నర్రా సుబ్బయ్య, మెకనైజ్డ్ బోట్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ మోపిదేవి శ్రీనివాసరావు, శ్రీమతి సుజని, ఎస్ఏఆర్డిఎస్ ఎన్జిఓ మరియు మరన్ సిఐ, మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీ కె శ్రీనివాస్ నాయక్, బాపట్ల జిల్లా మత్స్యశాఖ డిడి శ్రీ పి గాలిదేముడు గారు, ఏడీ నిజాంపట్నం సైదా శ్రీ పి కృష్ణకిషోర్ ఏడీ చీరాల, నిజాంపట్నం హార్బర్ ఎఫ్డిఓ శ్రీ టి కిషోర్ రెడ్డి, నిజాంపట్నం ఎంపీడీఓ శ్రీమతి నర్రా నాగలక్ష్మి, మత్స్యశాఖ సహాయకులు కొమెరా జైపాల్ గారు, సాగర మిత్రాలు మరియు మత్స్యశాఖ సిబ్బంది హాజరై ఉన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘాల బలోపేతం కోసం పిఎంఎంఎస్వై పథకం ద్వారా మేనేజ్మెంట్ కాస్ట్ క్రింద 20.32 లక్షల విడుదల చేయడం, పిఎంఎంఎస్వై పథకం క్రింద క్రాబ్ హ్యాచరీ నిర్మాణం కోసం అనుమతి పత్రం, అదేవిధంగా 15 మంది మత్స్యకారులకు కేసీసీ కార్డులను అందజేయడం జరిగింది. సంప్రదాయ వేట విధానం అయిన ఇసురు వల పోటీలు నిర్వహించి పాల్గొన్న వారికి బాపట్ల జిల్లా డిఆర్ఓ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. శ్రీ బి సైదా మత్స్యశాఖ సహాయ సంచాలకులు, నిజాంపట్నం. దాదాపు 40 మిలియన్ల మంది మత్స్యకారులకు, ప్రజలకు ఈ మత్స్య సంపద వారి జీవనాధారమై ఉంది. ఇది ఎంత ప్రమాదకరమైందని చెప్పేసి మన ఎంపీపీ గారు చాలా స్పష్టంగా తెలియజేసినారు. ఇతర వృత్తులతో పోలిస్తే సముద్రంలో చేపలు పట్టడం కానీ, నదుల్లో చేపలు పట్టడం కానీ, ఈవెన్ చెరువుల్లో చేపలు పట్టడం కానీ, ఎక్కడైనా కూడా చేపలు పట్టడము అనేది వృత్తి అనేది చాలా కఠినంగా ఉంటుంది. ఎప్పుడు ప్రమాదంతో కూడుకున్న వృత్తి అది. నిజంగా ఇటువంటి వృత్తి చేపట్టి ప్రభుత్వంలో భాగస్వామైనందుకు అందరూ మత్స్యకారులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలో మనుషులకు కావాల్సినటువంటి ప్రోటీన్ ముఖ్యంగా ఈ మత్స్య సంపద నుంచే వస్తుంది. ప్రోటీన్ లేకుండా మానవ జీవితం అనేది ఉండదు. మిగతా ప్రోటీన్స్తో పోలిస్తే ఈ ప్రోటీన్ చాలా ఆరోగ్యకరమైనటువంటి ప్రోటీన్. మామూలుగా వేరే నాన్ వెజ్తో పోలిస్తే దానికంటే ఇది చాలా అమూల్యమైనటువంటి ప్రోటీన్. మనిషికి జీవితానికి చాలా అమూల్యమైన ప్రోటీన్. మరి ఇంత అమూల్యమైన ప్రోటీన్ అందించే మత్స్యకారులకు మనము ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. వారి కుటుంబాలకు ప్రభుత్వం వారు ఇంకా ఇందాక మనకు డీడీ గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వం చేసే సదుపాయాల గురించి. నేను అనుకునేవాడిని, అంటే నేను కూడా గతంలో పనిచేసినప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ తక్కువ రేటుకు 1 ఎంత రూపాయలు ఇచ్చేది, రూపాయన్నర సబ్సిడీ వచ్చినప్పుడు ఎందుకు ఇంత తక్కువ రేటుతో ఇస్తున్నారని అనుకునేవాడిని. యాక్చువల్గా నేను కూడా వేరే జిల్లాలో ప్రకాశంలో అట్లా పనిచేసినప్పుడు. కానీ వీళ్ళ జీవితాంతో పోలిస్తే అది ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా అది తక్కువేనని నా అభిప్రాయం. అదేవిధంగా ప్రభుత్వము వీరికి, అంటే వీరు ఉత్పత్తి చేసినటువంటి మత్స్యాన్ని నిల్వ చేసేదాని కోసం ఇంకా ఎక్కువ సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా
అవి ఇంకా ఎన్ని పెట్టినా కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మన నిజాంపట్నంలో కూడా ప్రభుత్వము ఇక్కడ ఒక ఆక్వా పార్క్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆక్వా పార్క్ నిర్మాణం కోసము దిండి గ్రామంలో 88.08 కోట్ల రూపాయలు మనకి ఇటీవలనే మంజూరు కావడం జరిగింది. దాన్ని కూడా ఈ టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో కూడా నిర్మాణ పనులు మనం చేపట్టడం జరుగుతుంది. అన్ని వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తుల్లో వ్యాపారంలో ఒక కులం వాళ్ళ వృత్తి, కుమార్కి ఒక వృత్తి, మంగళకి ఒక వృత్తి, గౌడ అనే ఒక వృత్తి, మత్స్యకార అనే ఒక వృత్తి. వృత్తుల్లోనే చాలా కష్టమైన వృత్తి మత్స్యకార వృత్తి. దీనికి జీవించే విధానం, పద్ధతి, సముద్రంలోకి ఏటకెళ్ళి, నదుల్లో ఏటకెళ్ళి సంపాదించిన సంపాదన తీసుకొచ్చి భూమి మీద తీసుకొచ్చి అమ్మే పద్ధతి. ఈ పద్ధతి వేరే ఒక్కరంలో ఉండదు. ఇది సాహసం, నిత్యం ఒక పోరాటం. ఈ పోరాటంలో మనిషి చచ్చిపోతే బయటకు వస్తాడో తెలియదు కానీ కాలగర్భంలో కలిసిపోయిన ఎంతో మంది అయిపోయారు. తుఫాన్ వస్తే ఏటకెళ్ళి సముద్రంలో చచ్చిపోయిన వ్యక్తులు ఇంకెంతో మంది ఉన్నారు. వాళ్ళు ఆచూకు కూడా తెలీదు. అదే వేరే వృత్తి అయితే భూమి మీద కనపడే ఈ మనిషి నా మనిషి, ఇది నా సొంత, నా బంధువు, తన ఇక అంత్యక్రియలు చేయదగిన ఒక తన కులం ఉంటుంది. కానీ ఈ కులానికి అక్కడ చనిపోతే కనపడిన దగ్గరలో కనిపిస్తే దగ్గర కనిపించినట్టు, దూరంగా కనిపిస్తే చచ్చిపోయినట్టు. అందులో మా ముత్తాత గారు చీరాల రత్తయ్య గారంటే కొత్తపాలెం, మా అమ్మకి మా తాతగారు, మా అమ్మకి నాన్నగారు. ఆయనకు ఒక పేరు ఉంది, తూర్పు గాలి. సోమరావు ఏటకెళ్ళారు. ఏటకెళ్ళ వ్యక్తి మన తిరునాళ్ళ. ఇంతవరకు వెళ్ళి తెలియదు కూడా, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, చనిపోయడం బతికేదో తెలియదు. అలాంటి వృత్తిది. ఆ వృత్తిలో పుట్టిన మనం ఏ 14 ఉపకుల సంఘాలు, 14 ఉపకుల సంఘాలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో. ఏ కులం చూసినా సరే వృత్తి చేపల వృత్తి. ఆ వృత్తిలో తీరలేకుండా ఉన్న మనం సముద్ర వృత్తిని కానీ చెరువుల వృత్తిని కానీ ఉన్న సాగిస్తున్న ఈ వృత్తిని వీళ్ళకి చదువు తక్కువ, అక్షరాస్యత తక్కువ, చదువుకోని అలవాటు చేసే పని కూడా తల్లిదండ్రులు చేయరు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సంపాదన, ఆ చేపల సంపాదన, వయసు సంపాదన తీసుకొచ్చేసి కష్టపడి అమ్మిన తర్వాత వచ్చిన రూపాయిని ఇది పొదుపు చేసుకుందాము, రేపు పొద్దున్నే మన జీవించడానికి ఉపయోగపడితే అనే ఆలోచన లేదు. పిల్లల్ని చదివించుకునే ఆలోచన కూడా లేదు. పిల్లల్ని చదివిస్తే మళ్ళీ ఎక్కడైతే దూరం అయిపోతామని చెప్పి వాడిని కూడా తీసుకెళ్లి సముద్రం వేళకు తీసుకెళ్లి ఆ వృత్తిలో దింపుతారు. ఆ వృత్తిలో దింపిన ఆ యొక్క భవిష్యత్తు ఆ చేపల వృత్తికి అలవాటు పడిపోవడం. ఇక కానీ ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక సినిమా ప్రక్రియలో జరుగుతున్న చరిత్ర ఇది. ఈ చరిత్రలో ఎక్కడికి వెళ్ళడం సభ్యత్వాన్ని తీసుకుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిష్ వర్కర్స్ కానీ ఫిషర్మెన్స్ ఎలా అభివృద్ధి చెందాలి, అట్లాగే మహిళలు ఎలా ఉపాధి ఎక్కువ పొందాలి, అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మలేషియాలో చూసుకుంటే చేపల వేట చేసుకుంటున్న ద్వారా భావి తరాలకు కూడా
అందజేయాలి. ఈ వనరులను మళ్ళీ వాడుకోవడానికి, వాళ్ళ అభివృద్ధి పొందడానికి కూడా ఉపయోగపడే విధంగా తగు చర్యలు తీసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతూ ఉంది సార్. స్టార్ట్ చేస్తాం. శ్రీరామరాజు గోకర్ణ మఠం మూడవ పోటీదారు వీడియో ఒకటి తీద్దాం అందుకు కొంచెం మనకి